ఈ అద్భుతాన్ని కనిపెట్టింది ఒక డాక్టర్, ఒక సర్జన్, ఒక శస్త్రచికిత్సకుడు అంటే మీరు నమ్ముతారా? నేను నమ్మను. నమ్మాలి, బికాస్ రీసెర్చ్ సేస్ సో. నేతితో ఫ్రెష్గా చేసిన లడ్డు, ఇది చూడగానే తినాలి అనిపించడం కామన్. నాకేంటో ఇలాంటి అద్భుతాన్ని మనకు ఎవరు పరిచయం చేశారని చెప్పేసి కనిపెట్టాలని ఉంటుంది. అదే రీసెర్చ్ చేసా. ఐ గాట్ టు నో వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. చెప్పరా? చెప్పు. 4th century BCలో సుశ్రుత గారు అని చెప్పేసి ఒక శస్త్రచికిత్సకుడు, సార్ ఏంటి సార్ అది? నాకు అర్థమైంది, ఒక ఫిజిషియన్ ఉండేవారు. హీ వాజ్ అ వెరీ గ్రేట్ ఫిజిషియన్. ఆయన సర్జరీ చేసిన తర్వాత పేషెంట్స్కి ఇమ్యూనిటీ కోసం అండ్ అలాగే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం కోసం బెల్లం, వేరుశనగలు, నువ్వులు, ఇంకొన్ని మిశ్రమాలతో కలిపి ఉండలుగా ఒక లడ్డూ షేప్లో చేసి ఇచ్చేవారట. ఎందుకంటే అవన్నీ విడివిడిగా ఇస్తే తింటారో లేదో అని చెప్పేసి. నోబడీ లైక్స్ హెల్దీ స్టఫ్ యూసి. అందుకే తెలివిగా ఈ పని చేశారు. గొప్పతనం ఏంటో తెలుసా? చాలా కాంప్లెక్స్ విషయాల్ని కూడా సింప్లిఫై చేయడం. సరే, ఇలా హెల్త్ కోసం తయారు చేసిన ఉండలు కాలక్రమేణా రకరకాల పదార్థాలు జోడించుకొని లడ్డూలాగా మారాయి. మళ్ళీ అన్నమాట, మార్కెట్లో ఎన్ని రకాల లడ్డూలున్నా మోతీచూర్ లడ్డూకుండే క్రేజీ వేరు కదా. అఫ్కోర్స్ మీరు గనక ప్రాపర్ అండ్ అథెంటిక్ మోతీచూర్ లడ్డూని టేస్ట్ చేయాలంటే ఎక్కడికి రావాలో నేను చెప్పక్కర్లేదు కదా. పోత్గల్ స్వీట్స్ వచ్చేయండి.